ఇప్పుడు మనం ఫోటోమాల్లో యూజర్ ఎలా క్రియేట్ చేసి ఈవెంట్ ఎలా జత చేయాలో చూడబోతున్నాం. ముందుగా ఫోటోమాల్లో మీరు రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నంబర్ లేదా ఈమెయిల్ ఐడిను ఎంటర్ చేసి మీరు సెట్ చేసిన పాస్వర్డ్ను కూడా ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. ఇప్పుడు లాగిన్ అయ్యి లోపలికి వచ్చిన వెంటనే మీ డాష్ బోర్డ్ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ సైడ్లో చూసినట్లయితే చాలా ఆప్షన్స్ ఉంటాయి. అందులో యూజర్స్ను క్లిక్ చేసి లోపలికి వెళ్ళండి. ఇప్పుడు యూజర్ క్రియేట్ చేసే పేజీ వస్తుంది. ఇప్పుడు రైట్ సైడ్లో ఉన్న క్రియేట్ యూజర్ బటన్ను క్లిక్ చేయండి. ఒక పాపప్ వస్తుంది. ఇందులో ఫస్ట్ మీ కస్టమర్ యొక్క పేరు ఎంటర్ చేయండి. ఆ తరువాత కాంటాక్ట్ నంబర్ లేదా ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి క్రియేట్ యూజర్ బటన్ను క్లిక్ చేయండి. ఇప్పుడు మనం యూజర్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ యూజర్కి ఒక ఈవెంట్ క్రియేట్ చేయబోతున్నాము. ఈ ప్రొఫైల్కి క్రింద యాడ్ ఈవెంట్ అనే ఒక బటన్ ఉంటుంది. ఆటా క్లిక్ చేసి ఈవెంట్ క్రియేట్ చేయవచ్చు. మొదట ఈవెంట్ ప్లాన్ ని క్లిక్ చేయండి. ఇందులో చాలా ప్యాకేజీలు డిస్ప్లే అవుతాయి. మీకు అవసరమైన ప్యాకేజీని ఎంచుకోండి. ఒకసారి మీరు ప్లాన్ ఎంచుకున్న తర్వాత ఆ ప్లాన్ అన్ని వివరాలు క్రింద మీకు డిస్ప్లే అవుతాయి. తర్వాత సెలెక్ట్ ఈవెంట్ కేటగిరీ ని క్లిక్ చేయండి. ఇందులో మీ ఈవెంట్ని ఎంచుకోండి. దాని తర్వాత ఈవెంట్ పేరు ఎంటర్ చేసి సబ్మిట్ ఇవ్వండి. ఉదాహరణకు ఇది వెడ్డింగ్ ఈవెంట్ అయితే మీ వెడ్డింగ్ ఈవెంట్ యొక్క బ్రైడ్ మరియు గ్రూమ్ పేర్లను ఎంటర్ చేసి సబ్మిట్ ఇచ్చినట్లయితే మీ కస్టమర్ కి అది సులభంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఈవెంట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ ఈవెంట్ కవర్ ఇమేజ్ ఎలా మార్చాలో ఇప్పుడు చూద్దాం. పక్కలో ఉన్న మెనూలో ఈవెంట్ సెట్టింగ్ ని క్లిక్ చేయండి. తర్వాత ఈ ఇమేజ్ క్రింద ఎడిట్ బటన్ ఉంటుంది. ఇప్పుడు చూస్ ఫైల్ ఇచ్చి మీకు కావలసిన ఇమేజ్ ను ఎంచుకుని అప్లోడ్ చేయండి. మీరు అప్లోడ్ చేసే ఇమేజ్ మార్క్స్ ల్యాండ్స్కేప్ లో ఉంటే బెటర్ గా ఉంటుంది. ఇప్పుడు మీ కవర్ ఇమేజ్ మార్చబడింది కాబట్టి ఇప్పుడు ఒక యూజర్ క్రియేట్ చేసి ఈవెంట్ యాడ్ చేయాలి. ఇప్పుడు ఈ సెట్టింగ్స్ లో ఉన్న ఎనేబుల్ మరియు డిసేబుల్ ఆప్షన్ల గురించి అప్కమింగ్ వీడియోలో చూద్దాం.